మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ధూళి జయరాజు మాదిగ అధ్యక్షతన మండపేట బస్టాండ్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. వేగుళ్ల మాట్లాడుతూ ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ను స్థాపించి 30 సంవత్సరాలు అయిందని గుర్తు చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ మానేసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 వసంతాలు పూర్తి చేసుకుని 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఈరోజు మండపేట పట్టణంలో అన్ని కుల సంఘాలు ఒక మాదిగ కులం కాదని చెప్పి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలతో కలిసి మా వికలాంగుల విభాగంతో కలిసి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని అదేవిధంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసిన నవయుగ అంబేద్కర్ మానేసి మందకృష్ణ మాదిగ గారు జన్మదిన వేడుకల్ని కూడా మేము ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఒక మాదిగల కోసం పనిచేసే సంస్థ కాదని అన్ని పేద వర్గాల కోసం పనిచేసే సంస్థ అని చెప్పి మరి ఆ సంస్థ ఏ రకంగా పనిచేసిందో మీ అందరికీ తెలుసు. మేము చెప్పుకోవడం కాదు, నిన్నగాక మొన్న పెన్షన్లు పంపిణీ రోజున సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారే మందకృష్ణ మాదిగ గారిని అమలందించిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.